హలో ఎవ్రీవన్, పాలిసెట్లో 81,307 మంది పాస్ అయ్యారు. ఎంత పర్సెంటేజ్ పాస్ అయ్యారు, గుడ్ న్యూస్ ఏంటి, అసలు టాపర్స్ ఎంతమంది ఉన్నారు ఎంపీసీలో ఎంబైపీసీలో అనే వివరాలు తెలుసుకునే ముందు నేను ఈరోజు 3 వీడియోస్ చేస్తాను స్టూడెంట్స్. ఒకటి మెయిన్గా ఫీజ్ రీఎంబర్స్మెంట్, ప్రతి విద్యార్థి అండ్ పేరెంట్ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అది. తర్వాత ఉమెన్స్ కాలేజ్, తర్వాత చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు, సార్ నా ర్యాంక్కి ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా, ఈ అన్ని డౌట్స్కి ఒకటే కామన్ వీడియో చేస్తాను స్టూడెంట్స్. ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. 3 వీడియోస్ నేను 1 అవర్ గ్యాప్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. డూ స్టే కనెక్టెడ్ విత్ అవర్ ఛానల్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే పాలిసెట్ 2026 ఎంపీసీ విభాగంలో 81,307 స్టూడెంట్స్ అయితే పాస్ అవ్వడం జరిగింది. అలాగే బైపీసీ వాళ్ళు అరౌండ్ 80,000 అయితే ఉత్తీర్ణులయ్యారు, పాస్ అయ్యారు. సో ఇందులో 82.94, అరౌండ్ 83% ఎంపీసీ వాళ్ళు, అరౌండ్ 82% మనకి బైపీసీ వాళ్ళు అయితే పాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే స్టూడెంట్స్, గుడ్ న్యూస్ అన్నాను కదా, ఈసారి 10 కొత్త డిప్లొమా కోర్సులు ప్రవేశపెడుతున్నామని, దానివల్ల ప్రభుత్వ కళాశాలలో 4,200 సీట్లు పెరుగుతాయని చెప్పారు. ఇది గుడ్ న్యూస్, ఎందుకంటే 10 కోర్సెస్ అంటే మామూలు విషయం అయితే కాదు స్టూడెంట్స్. ఈ ఇయర్ 10 కోర్సెస్ ఉన్నాయి, అందులో మళ్ళీ 4,200 సీట్లు పెరిగాయి కాబట్టి అది కూడా ఇక్కడ ప్రభుత్వ కళాశాలలో. సో మెయిన్గా గవర్నమెంట్ కాలేజెస్లో అయితే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ఏ కోర్సులు, ఈ 10 కోర్సులు ఏంటి సార్ అని మీరు అడిగితే అందులో కొంచెం క్లారిటీ లేదు. ఏ ఏరియాలో, హైదరాబాద్ కాలేజెసా లేకుంటే తెలంగాణలో వేరే కాలేజెసా అనేది కూడా దాని మీద క్లారిటీ లేదు. నాకు ఒకసారి అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ 4,200 అనేది చాలా ఎక్కువ సీట్లు స్టూడెంట్స్. సో ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు ఎక్కువ ర్యాంక్ వచ్చినా ఈసారి మాత్రం మంచి కోర్సెస్లోనే మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మంచి కాలేజ్లో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాటిలో ఏఐసిటిఈ ఇప్పటి వరకు లేని 5 కోర్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ 10లో కొన్ని కొత్త కోర్సెస్ కూడా ఉండడం జరిగింది. అంటే ఇప్పటి వరకు లేని 5 న్యూ కోర్సెస్ కూడా ఈ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఆ 5 కోర్సెస్ ఏంటి అని తెలియాల్సి ఉంది. రూపాయి 3,000 కోట్లతో ఏటీసీలుగా ఆధునీకరణ, అంటే పాలిసెట్ కాలేజెస్ ఏటీసీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా 3,000 కోట్ల వ్యయంతో 59 కళాశాలలు, అంటే అది కూడా గవర్నమెంట్ కళాశాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని, ఆ పనులను వచ్చే 6 నుంచి 12 నెలల్లో పూర్తవుతాయని శ్రీ దేవసేన గారు తెలిపారు. ఈ ఇన్ఫర్మేషన్ ఈనాడు అండ్ సాక్షి న్యూస్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 11 స్టూడెంట్స్ స్టేట్ టాపర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఎంపీసీలో 120కి 120 మార్క్స్ అయితే రావడం జరిగింది. అన్నం హరికృష్ణ, నేను నిన్న చాట్ చేయడం జరిగింది. ఈ స్టూడెంట్కి మన మహి లెర్నింగ్ స్కూల్ స్టూడెంటే, 120కి 120 మార్క్స్ వచ్చాయి. ఆ ర్యాంక్ కార్డు కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అన్నం హరికృష్ణ ఎంపీసీలో 60కి 60, ఫిజిక్స్లో 30కి 30, కెమిస్ట్రీలో 30కి 30, టోటల్ 120 మార్క్స్ అయితే రావడం జరిగింది. స్టేట్ ఫస్ట్. ఎంబైపీసీలో కొన్ని 2 మార్కులు అయితే పోయాయి, స్టేట్ ఫస్ట్ రాదు ఎంబైపీసీలో. సో కానీ ఇక్కడ మనకి ఎంపీసీలో స్టేట్ ఫస్ట్ రావడం అయితే జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో స్టూడెంట్స్. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు నేను వీడియోస్ చేస్తుంటాను ప్రతి లెవెల్లో. ప్రతి వీడియోకి మీరు లైక్ అండ్ షేర్ చేసి హైప్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.